సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ECIL లో. రైతులను ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు తాగునీరు అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలన్నారు. పవనాలను కూడా ఆపేసి వర్షాభావ పరిస్థితులు క్రియేట్ చేసింది. దానివల్ల ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ దాకా కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం కురిస్తే నిన్న గుజరాత్ లో జమ్మూ కాశ్మీర్ లో కురిసినట్టు కురుస్తుంది, లేకపోతే అసలు కురవదు. అయితే మన రాష్ట్రానికి కురిసే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి నిపుణుల యొక్క ఆలోచన ప్రకారంగా. ప్రపంచ నిపుణులు అదే చెప్తున్నారు. వాతావరణ నిపుణులందరూ కూడా IMD కూడా ఒక ఆగస్టు మొదటి వారంలో ఏమైనా జల్లులు పడితే మెట్ట పంటల కన్నా ఉపయోగం జరుగుద్ది, వరికి చాలా కష్టాలు వస్తాయి. అయినా సరే ఈ జిల్లాలో ఇప్పటికే 2 లక్షల ఎకరాలకి మీరు వేసుకున్నటువంటి పంటలు ఏ రకంగా కాపాడాలి, మంచినీళ్ళు ఏ రకంగా ఇవ్వాలి, మళ్ళీ ఈ రోజు దాకా వర్షం పడకపోతే మనం ఏ రకంగా బతికియాలి అనేది ప్రభుత్వం ముందున్నటువంటి సమస్య. అందుకని దానికోసం ప్రతినిత్యం మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా బేరీ చేసుకొని మీకు కావలసినటువంటి పప్పు ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ తక్కువ కాలంలో తక్కువ తడులతోటి మీకు చేతికొచ్చే పంటలను మీరు సెలెక్ట్